ఇప్పుడు మనం చదవాల్సిన వాక్యం ఏంటంటే ఈరోజు యాజకత్వం అనే అంశాన్ని గురించి ఏమిటి అంశము ఏ అంశం ఇది యాజకత్వం అంటే ఏమిటి యాజకత్వం అనేది ఎలా ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యాజకత్వం అనేది ఎలా ఉండాలి, ఇప్పుడు యాజకత్వం అనేది ఎందుకు మనం తెలుసుకోవాలి, యాజకత్వం ఏమిటో మనం చూద్దాం. యాజకత్వం అంటే ఏమిటి? పూర్వకాలంలో యాజకులు ఉండేవాళ్ళు కాబట్టి పాత నిబంధనలో మనకు యాజకత్వం ఉండేది. ఇప్పుడేమో మనకు యాజకులు ఉన్నారు కదా. ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ వీ హ్యాడ్ ద ప్రీస్ట్హుడ్ అనే మాట ఉంది. న్యూ టెస్ట్మెంట్లో ఏంటంటే మనకు వీఆర్ ద ప్రీస్ట్హుడ్. గత కాలంలో పాత నిబంధనలో మనకు యాజకులు ఉన్నారు, పాత నిబంధనలో మనకు యాజకులు ఉన్నారు, కొత్త నిబంధనలో మనమే యాజకులం. నా స్టేట్మెంట్ మీకు అర్థమైందా? పాత నిబంధనలో ఈ యాజకులు మాత్రమే యాజకులు, కొత్త నిబంధనలో ఎవరంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలు, వారందరూ కూడా యాజకులు కలిగి ఉన్నారు. కాబట్టి మనం యాజకులము, మనం ఎలాంటి వాళ్ళము, మనము యాజకత్వము జరిగిన వాళ్ళం. కాబట్టి వ్రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యాజకత్వం అంటే ఏమిటో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన యాజకత్వం అంటే ఏమిటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి? చాలాసార్లు మనకు తెలియదు యాజకత్వం అంటే ఏమిటో మనకు అర్థం కాదు. యాజకత్వం అంటే ఏమిటి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనమందరం కూడా ఏమిటి యాజకత్వం అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాజకత్వం అంటే ఏమిటి? ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. కాబట్టి యాజకత్వం అనే దాని గురించి మనం క్లుప్తంగా దర్శిద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. యాజకత్వం అంటే ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటారంటే కొత్త నిబంధన యొక్క యాజకత్వం యొక్క గ్రహింపు లేదు. పాత నిబంధన యాజకత్వం వేరు, క్రొత్త నిబంధన యాజకత్వం వేరు. క్రొత్త నిబంధనలో ఇది ఆత్మ సంబంధమైన యాజకత్వం, ఇది భౌతిక సంబంధమైన యాజకత్వం కాదు. నేను యాజకుని కదా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు మందిరానికి వచ్చి వాక్యం చెప్పడం కాదు. యాజకత్వం అంటే ఏమిటి? మనకు చాలా ప్రాముఖ్యమైనది. మనం యాజకత్వం అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎంత గొప్ప సంగతి! అంత మాత్రమే యాజకత్వం. ఇరవై 29వ అధ్యాయం 4వ వచనం, ఎక్సోడస్ 29:4, నిర్గమకాండం 29వ అధ్యాయం 4వ వచనం. 29వ అధ్యాయం దొరికిందన్నమాట. 29:4. కాబట్టి మొట్టమొదటిగా ఒక వ్యక్తి యాజకుడు కావాలంటే ఏం చేయాలంటే, యాజకుడు కావాల్సిన వాడికి 30 సంవత్సరాలు నిండాలి. ఎవరైనా సరే ఒక వ్యక్తి లేవీయుల వంశంలో యాజకత్వం జరిగించాలంటే అతని వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి. 30 సంవత్సరాలు కనుక వయసు లేకపోతే అతను యాజకత్వం జరిగించడానికి అతనికి అర్హత లేదు. లేవియాకాండం 4వ అధ్యాయం 3వ వచనం. లేవియాకాండం 4వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండమా పోనీ, సంఖ్యాకాండం 4వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 3వ వచనం. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి పని చేయుటకు. కాబట్టి ఒక వ్యక్తి ప్రత్యేక గుడారంలో సేవ చేయడానికి యాజకులకు వాళ్ళ వయసు ఎంత? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు ఉంటే వయసు ఉంటే వాళ్ళు యాజకులుగా, లేవీల వయసు 30 సంవత్సరాలు ఉంటే వాళ్ళు యాజకత్వం చేయవచ్చని నిర్ణయించబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు లేవియాకాండం 4, సంఖ్యాకాండం 4:3 తెలుసు. ఒక వ్యక్తి యాజకత్వం చేయడానికి 30 సంవత్సరాలు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 30 సంవత్సరాల వరకు, 30 సంవత్సరాల తర్వాత ఆయన సేవలోకి వచ్చాడు. 30 సంవత్సరాలకు ఎందుకు వచ్చాడు ఆయన? 20-25కి రావచ్చు కదా. అంటే పాత నిబంధనలో ఉన్న లేవీలైన వారు యాజకత్వం, దేవుని సేవ పని జరిగించే వాళ్ళు 30 సంవత్సరాల తర్వాత రావాలి. అది యేసు ప్రభు వారికి ఆ సంగతి తెలుసు కాబట్టి ఆయన 30 సంవత్సరాల వయసులో సంపూర్ణమైన సేవకు వచ్చాడు. యేసు ప్రభు అంటాడు, నేను ధర్మశాస్త్రానికి కొట్టివేయడానికి రాలేదు కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు.
యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాల వయసులో ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం మొట్టమొదటిగా ఒక వ్యక్తి యాజకుడు కావాలంటే ఏం చేయాలంటే ఆ గంగాళం దగ్గర నీళ్లు ఉండే ఆ గంగాళం దగ్గర మరి అక్కడ స్నానం చేసుకోవాలి. 29వ అధ్యాయం ఇందాక చదివింది బాబు, చూడండి ఆ మాటలు. నిగమకాండం 29వ అధ్యాయం 29వ అధ్యాయం ఎన్నో వచనం? 4వ వచనం. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరికి తీసుకొని వచ్చి నీళ్ళతో వారికి స్నానం చేయించి. మొట్టమొదటిగా ఏం చేయాలంటే వాళ్ళని ప్రత్యక్ష గుడారంలో పనిచేయాలంటే ఆ వ్యక్తి మొట్టమొదటిగా ఏం చేయాలంటే మోషే తీసుకొని వచ్చి యాజకులు లేవీలు ఏం చేస్తారంటే ముందు యాజకత్వము జరిపించడానికి ముందు ఏం చేయాలంటే అతన్ని స్నానం చేయించాలి. స్నానం చేయబడకుండా ఏ వ్యక్తి కూడా పరిశుద్ధ మందిరంలోకి వెళ్ళకూడదు. ఇక్కడ యాజక మరి కడగబడటం, స్నానం చేయడం అంటే అర్థం ఏంటంటే అదేమో భౌతికమైంది. ఆత్మీయమైనది ఏమిటంటే మనం కడగబడాలి, మన పాపాలు కడగబడాలి. ఎలా మనం కడగబడతాం, ఎలా మనం పవిత్రపరచబడతాం అంటే 3 రకాలుగా మనం పవిత్రపరచబడతాం. ఒకటి దేవుని వాక్యం ద్వారా పవిత్రపరచబడతాం. ఎఫెసీ 5వ అధ్యాయంలో రాయబడిన మాటలు మీకు తెలుసు. 6వ అధ్యాయంలో రాయబడిన 5వ అధ్యాయంలో రాయబడిన మాటలు ఏమిటంటే అది వాక్యం అనే ఉదక స్నానం చేత. దేని చేత స్నానం చేయించారు? దేవుని వాక్యం చేత ఉదక స్నానం. దేవుని వాక్యం ద్వారా మనం పవిత్రపరచబడతాం. రెండవది యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం పవిత్రపరచబడతాం. ఒక వ్యక్తి శుద్ధి కావించవాలంటే యేసు రక్తం కిందికి రావాలి. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కనుక యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా, అంత మాత్రమే కాదు పరిశుద్ధాత్మ ద్వారా, మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడుగుతాడు, మనల్ని పవిత్రపరుస్తాడు. కాబట్టి 3 అంతలుగా మనకు పవిత్రత ఉంది. కాబట్టి కడగబడాలి, మనం స్నానం చేయించబడాలి, మనం కడగబడాలి. కడగబడకుండా మనం కడగబడకుండా పవిత్రపరచబడకుండా మనం దేవుని మందిరానికి వెళ్ళకూడదు. మనం ఎవరైనా సరే ఇక్కడ పరిచర్య చేయాలంటే మొట్టమొదటిగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు కడగబడాలి, వారు పవిత్రపరచబడాలి. చూడండి 1 కొరింథీ 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకటి, నేను చదువుతున్నాను, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. మీలో కొందరు అట్టివారే ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మను మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. ఒక వ్యక్తి పరిచర్య చేయడానికి అతను కడగబడాలి. ఈ 11వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి ఈ యాజకులు అనేబడబడే వారు మొట్టమొదటిగా వారు స్నానం చేయబడాలి, వారు కడగబడాలి. కాబట్టి మనం కడగబడాలి. కడగబడకుండా పవిత్రపరచబడకుండా దేవుని యొక్క సన్నిధికి రాకూడదు. రాయబడిన మాట మనం రాయబడిన మాట మరి పరిశుద్ధపరచబడిన వారే కడగబడిన వారు, మనం కడగబడిన వారంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అంత మాత్రమే 1 కొరింథీ 2వ కొరింథీ 7వ అధ్యాయం 2వ కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం దొరకలేదా? 1వ వచనం ప్రియులారా, కాబట్టి శరీరానికి అంటిన పాపము, ఆత్మ కంటిన పాపాన్ని మనం కడుక్కోవాలి. మనం ఏదైనా మురికి చేతులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే స్నానంతో నీళ్ళు సబ్బు పోసుకొని కడుగుకుంటాం. అలాగే మరి ఈ రోజుల్లో మనకు ఆత్మ కంటిన మలినము, కల్మషం కడగబడాలంటే మనం దేవుని వాక్యం చేత కడగబడాలి, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడాలి, దేవుని ఆత్మ చేత మనం కడగబడాలని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఒక వ్యక్తి ఎవరైనా సరే అతను ఆత్మ సంబంధమైన యాజకుడుగా రావాలంటే అతను ముందు స్నానం చేయాలి. స్నానం చేయకుండా, కడగబడకుండా, పవిత్రపరచబడకుండా ఏ వ్యక్తి కూడా మరి దేవుని మందిరంలో పరిచర్య చేసే అర్హత లేదు. కాబట్టి ఎవరికైనా సరే దేవుని వాక్యం చెప్పాలి, పులిపిట మీదకి రావాలి,
పాటలు పాడాలి, దేవుని సువార్త చెప్పాలనే ఆశ ఉంటే నువ్వు ఆత్మ సంబంధమైన యాజకుడిగా ముందు స్థిరపరచబడాలి, నువ్వు కడగబడాలి. కడగబడకుండా మరి పరిచర్యలో పాలు లేదనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ కడగబడకుండా కానీ మరి స్నానం చేయబడకుండా ఆనాటి యాజకులు లేవి లేని వారు పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే వారు చావబడే వాళ్ళు, చంపబడతారన్న సంగతి కూడా దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి స్నానం చేయబడటం అనేది ఆత్మరక్షణ గుర్తు. ఇప్పుడు ఈరోజు ఉదాహరణకి ఈరోజే రక్షింపబడ్డాను. ఈరోజు రక్షింపబడిన తర్వాత అంటే ఈరోజు నేను స్నానం చేయబడ్డాను అర్థం. ఈరోజు నేను కడగబడ్డాను, రక్షింపబడ్డాను, నీతిమంతులుగా తీర్చబడ్డాను. తర్వాత మళ్ళీ రేపు నేను ఏం చేయాలంటే మళ్ళీ రేపు నేను స్నానం చేయాల్సిన అక్కర్లేదు. స్నానం అంటే మీరు భౌతిక స్నానం అనుకునేది, అది రోజు చేస్తాం. అంటే స్నానం చేసిన వాడు ఏం చేయాలి? కడుక్కోవాలి. కాబట్టి మీరు ఎప్పుడైనా ఆల్టర్ కాల్ తీసుకున్నప్పుడు మీరు చేతులు లేపమంటారు, మీకు ఒక ఎల్లో కార్డు ఒక రెడ్ కార్డు ఇస్తారు, అది ఫిలప్ చేసి మీరు ఇస్తారు. రేపు మళ్ళీ ఇంకొక కుడికలో మళ్ళీ మీరు చేతులు ఎత్తాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు ఆ రోజే మొదటి రోజే స్నానం చేయబడ్డారు, మీరు కడగబడ్డారు, యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించారు. అయితే రక్షింపబడిన తర్వాత ఎవరైనా ఏదైనా పాపం చేస్తే మళ్ళీ వాళ్ళు కడుక్కోవాలి, కాళ్ళు చేతులు కడుక్కోవాలి తప్ప సంపూర్ణమైన స్నానం కాదు. యోహాను సువార్త 13వ అధ్యాయం యేసు ప్రభు వారు ఆ మాటలు చెప్తున్నాడు. యోహాను 13వ అధ్యాయం 10వ వచనం. యేసు అతని చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీయూ అతడు కడుక్కోనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యను. అంటే రక్షింపబడిన వాడు, మారు మనసు పొందినవాడు మళ్ళా రేపు ఏదైనా సరే పొరపాటు చేస్తే దేవుని తప్పు చేస్తే ఏం చేయాలి? మన పాపాలు ఒప్పుకోవాలి, కడగబడాలి. కడగబడటం అంటే మొదటి కడగబడటం కాదు, ఇది పశ్చాత్తాపడాలి. అర్థమైందండి? కాబట్టి మొట్టమొదటిగా ఒక వ్యక్తి పరిచర్యకు అర్హుడు ఎవరా అంటే కడగబడిన వాడై ఉండాలి. రెండవది అతను ఎలాంటి వాడై ఉండాలి? అదే 29వ అధ్యాయం, ఇది నిర్గమకాండం 29వ అధ్యాయం. మరి లేవీయులు పరిచర్య చేయడానికి ఏ విధంగా అర్హులు అవుతారో నేను మీకు చెప్తున్నాను. చూడండి, రెండవది వారు ఏం చేయాలంటే మరి 5వ వచనం, ఆ వస్త్రములు తీసుకొని చొక్కాయిని, ఏఫోదు నిలువుటంగిని, ఏఫోదు పతకమును అహరోనుకు ధరింపచేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి, చూసారా, మొట్టమొదటిగా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఆ ముందు ఉన్న వస్త్రాలు ఉండవు. ముందు ఏ వస్త్రాలతో అతను వచ్చాడో ఆ వస్త్రాలు తీసివేసి కొత్త వస్త్రాలు అతనికి ధరింపజేస్తారు. ఏం వస్త్రాలు అవి? రాయబడిన మాటలు యాజకులు ధరించాల్సిన వస్త్రాలు. మరి ఆ చొక్కాయిని, ఏఫోదు నిలువుటంగిని, ఏఫోదు పతకమును అహరోనుకు ధరింపజేయాలి. ఇది ఆత్మీయంగా. రెండవది ఏమిటంటే మరి దేవుడు మనకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కాచిన రక్తం ద్వారా మన ప్రాచీన వస్త్రాలు తీసివేశాడు. మన నీతి క్రియలన్నీ చెప్పండి, మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివి, మురికి బ్రతుకు మనది. దాన్ని తీసివేసి కడిగి యేసు ప్రభువారు మనకేమి ఇచ్చాడంటే రక్షణ వస్త్రం ఇచ్చాడు. 61:10 ఉంది, నీతి అనే పైబట్టను ఆయన నాకు ధరింపజేశాడు, రక్షణ వస్త్రాన్ని ఆయన నాకు ధరింపజేశాడు. కాబట్టి రెండవది ఏమిటంటే యాజకులు అయిన వారు స్నానం చేయాలి, మనం కూడా స్నానం చేయాలి. వారు నీళ్ళతో స్నానం చేస్తారు, మనమేమో యేసు రక్తం ద్వారా, దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం కడగబడతాం. కడగబడిన తర్వాత రెండవ స్టెప్ ఏంటంటే వాళ్ళు ప్రత్యేకమైన వస్త్రాలు ధరించుకోవాలి, నిలువుటంగిని ధరించుకోవాలి. ఇప్పుడు మనం కూడా యాజకులేం కదా, వాళ్ళేమో భౌతికమైన యాజకులు, మనమేమో ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన యాజకులం. పరిశుద్ధమైన యాజకులు మనం ధరించాల్సింది ఏమిటంటే ప్రాచీన వస్త్రాలు తీసివేయాలి, నవీన వస్త్రాలు మనం ధరించుకోవాలి కదా. రక్షణ అనే వస్త్రం, నీతి అనే పైబెట్ట ధరించుకున్న వ్యక్తి పరిచర్య చేయడానికి అర్హుడు. నీకే కనుక రక్షణ వస్త్రం లేకపోతే, నీతి వస్త్రం లేకపోతే పరిచర్య చేయలేము. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇంకా మనం ఏం ధరించుకోవాలో అక్కడ కొన్ని విషయాలు రాశాడు. 9వ వచనం, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఏ స్వభావం ఇది? నవీన స్వభావం. అంటే
యేసుక్రీస్తు వారి స్వభావం మనలోకి వస్తుంది. ఇంతకుముందు ప్రాచీన స్వభావం ఉండే అది తీసివేసి పుటాన్ అంటారు. ఇప్పుడు ఈ అంగి నేను మాసింది అనుకున్న తీసి అక్కడ పెట్టి మళ్ళీ కొత్తగా ఇస్త్రీ చేసింది వేసుకుంటాను. అలాగే ఈ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. అప్పుడే పరిచయం చేయడానికి మనం అర్హులం. అంత మాత్రమే కాదు, చూడండి అక్కడ 12వ వచనం, కొలస్సీ 3:12, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనడి. ఏమిటి ధరించుకోవాల్సింది? నాకు ఈ టెరికాటన్, కాటన్, పాలిస్టర్, రేమండ్స్ వస్త్రాలు ధరించుకోవడం తెలుసు, కానీ ఇవి నాకు తెలియదు అని మీరు అడగవచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఇవి ధరించుకోవాలి. ఏవి ధరించుకోవాలి? మనం దేవుని వాక్యంలో ఉన్న విషయాలు ధరించుకోకుండా బాహ్యమైన వాటిని ధరించుకుంటున్నాం. అయితే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇవి ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి? మరి పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. 14వ వచనం, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. చూస్తారా? కాబట్టి మరి మొట్టమొదటిగా కడగబడాలి. కడగబడిన తర్వాత వస్త్రాలు ధరించుకోవాలి. ఆత్మీయంగా విశ్వాసమైన మనము ధరించాల్సిన వస్త్రాలు ఏమిటో మనం తెలుసుకోవాలి. అది రెండవది. ఇక మూడవది, యాజకులు ఏం చేస్తారంటే లేవీయులు యాజకులుగా ఉండటానికి అంటే వాళ్ళకున్న అర్హత ఏమిటి? చూడండి 29వ అధ్యాయం 1వ వచనం, వారు నాకు యాజకునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యం ఏదనగా, ఒక వ్యక్తిని యాజకుడుగా ఉండడానికి ప్రతిష్ఠించాలంటే ఏం చేయాలి? గంగాళమైన నీటిలో స్నానం చేయించాలి. రెండవది, ప్రత్యేకమైన వస్త్రం అతనికి ధరింపజేయాలి. మూడవది, అతనికి ఏం చేయాలంటే చూడండి 29వ అధ్యాయం 6వ వచనం, అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకించవలను. అభిషేక తలం ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉన్నాయి. అవన్నీ అని చాలా సువాసన ఇచ్చేవి. ఈ లవంగి ఇలాంటి చాలా దాల్చిన చెక్క ఇలాంటి కొన్ని విషయాలు రాశాడు. కాబట్టి అవన్నీ కలిపి నూనెలా తీసి ఆ నూనె చేత ఇట్లా పోయాలి. ఎవరి మీద మోసే ఏం చేయాలి? ఆహారం నిలవబెట్టి అవన్నీ దంచి వాటి యొక్క నూనె వస్తుంది కదా, ఆ నూనెను అతని తల మీద పోయాలి. తల మీద పోస్తే అదేంటిదంటే అభిషేకం జరిగిందని అర్థం. 133వ కీర్తన 1వ వచనం, 133వ కీర్తన 1వ వచనం చదవండి. చదువు. చూడండి, ఇక్కడ అహరోను మీద మోస ఏం చేస్తాడంటే ఆ పరిమళ తైలం, ఎంత చక్కని మాట, పరిమళ తైలం సువాసన ఇచ్చే ఆ యొక్క తైలాన్ని ఇట్లా తల మీద పోస్తే అది ఇట్లా గడ్డం మీదుగా కారి అంగి మీదకి వస్తుంది. దాని అర్థం ఏంటంటే అతను అభిషేకించబడిన వాడని అర్థం. మూడవదిగా యాజకుడుగా ఉండడానికి మూడవ అర్హత అభిషేకించబడిన వాడై ఉండాలి. ఇప్పుడు మనం కూడా యాజకులుగా మనం ఎలాగ చేయాలి? మనం కూడా అభిషేకించబడాలి. వారేమో నూనె చేత మన ప్రత్యేకమైన తైలం చేత వారు అభిషేకించబడ్డారు. మనం ఎలా అభిషేకించబడతామంటే పరిశుద్ధాత్మ చేత మనం అభిషేకించబడతాం. 1 యోహాను 2వ అధ్యాయం 20వ వచనం, 1 యోహాను 2వ అధ్యాయం 20వ వచనం, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. పరిశుద్ధుని వలన అంటే పరిశుద్ధాత్మ అనే తైలం, నూనె దేని గుర్తు అని చెప్పుకున్నాం. నూనె దేని గుర్తు? పరిశుద్ధాత్మ గుర్తు. కాబట్టి పాత నిబంధనలో నూనె చేత వారు అభిషేకించబడ్డారు. కొత్త నిబంధనలో యాజకులు మనం పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకం పొందాలి. అర్థమైందండి? 27వ వచనం, అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది కనుక ఎవడనూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. కాబట్టి మూడవది ఏంటంటే మనం అందరం కూడా మరి యాజకులైన నీవు మనం వెళ్ళిన ఇలాంటి వాళ్ళం అంటే మనం అభిషేకించబడిన వాళ్ళం. మూడంతలుగా నేను మీకు చెప్పాను. 10 విషయాలు మీకు చెప్పాను, ఇంకా డీటెయిల్గా మేము చెప్పాను. కానీ మొట్టమొదటిగా అతను కడగబడాలి. రెండవది
రెండవది వస్త్రాలు ధరించుకోవాలి. ఏం వస్త్రాలు ధరించుకోవాలో, వాళ్ళు ధరించే వస్త్రాలు వేరు, మనం ధరించే వస్త్రాలు వేరు. వారు కడగబడటం వేరు, మనం విడత కడగబడటం వేరు. అర్థమైందండి? వారి అభిషేకం వేరు, మన అభిషేకం వేరు. పాత నిబంధనలోని యాజకులకు, కొత్త నిబంధనలో యాజకులకు పోలుస్తున్నాను నేను. అర్థమైందా? కాబట్టి యాజకత్వం అంటే ఏమిటంటే మనం అభిషేకం పొందాలి. కాబట్టి ఈ 3 చేసి, ఇంకా చాలా ఉన్నాయి. అతను క్షమించబడాలి, రక్తం మరకలు అతని కుడి బొటన మీద, ఇవన్నీ ఉన్నాయి. వాటి గురించి నేను వివరణ. 4వది, యాజకుడిగా స్థిరపరచబడిన వాడు ఏం చేయాలంటే, ఏం చేస్తాడు? యాజకుడి యొక్క ప్రాముఖ్యమైన పని ఏమిటి? యాజకుడి యొక్క ప్రాముఖ్యమైన పని ఏమిటంటే, యాజకుడైన వాడు అర్పణలు అర్పించాలి. ఏం చేయాలి యాజకుడి యొక్క పని, ముఖ్యమైన పని ఏమిటి? అక్కడ మరి అతను అర్పణలు చేస్తాడు. ఆ యొక్క బలిపీఠం మీద అర్పణలు అర్పించాలి. యాజకుని యొక్క ముఖ్యమైన పని ఏమిటంటే, బలిపీఠం మీద గొర్రెపిల్లను, మేకపిల్లను అర్పించాలి. అర్థమైందండి? కాబట్టి ఆ రోజులో యాజకులు అర్పణలు అర్పించేవారు. మేకను, గొర్రెపిల్లను వాళ్ళు అర్పించేవాళ్ళు. మరి కొత్త నిబంధనలో యాజకులు మనం ఏం అర్పించాలి? ఇప్పుడు వాళ్ళకు అర్పణలు ఉన్నాయి, మనకు అర్పణలు ఉన్నాయి. కాబట్టి నేను చెప్తున్న సీక్వెన్స్ మీకు అర్థమవుతుందా? 4వది ఏమిటంటే, వాళ్ళ అర్పణలు వాళ్ళకున్నాయి, మరి మన అర్పణలు ఏమిటి? మనం కూడా యాజకులేం కదా. వాళ్ళేమో భౌతికమైన యాజకులు, మనమేమో ఆత్మ సంబంధమైన యాజకులు. ఆత్మ సంబంధమైన పరిశుద్ధ యాజకులుగా మనం అర్పించాల్సిన అర్పణలు ఏమిటి? మనం ఏమైనా తీసుకొని బలిపీఠం మీద మేకలను, గొర్రెలు వధిస్తామా? అలా కాదు. మనం అర్పించే అర్పణలు వేరు. ఏమిటి మన అర్పణలు? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు, లేకపోతే 2వ వచనం. రోమా 12 మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న పరిశుద్ధులైన మనం ఏం అర్పించాలి అంటే, దేవుని వాక్యం చెప్తుంది, నీవు అర్పించాల్సింది ఏమిటంటే బలులు, అర్పణలు, మేకలు, గొర్రెలు కావు. క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం అర్పించాల్సింది సజీవ యాగంగా మన శరీరాల్ని అర్పించాలి. అర్థమైందా? సజీవ యాగముగా మన శరీరాల్ని, మన శరీరము, మన మనస్సు, మన హృదయం. ఏమిటి? మన శరీరము, మన మనస్సు, మన హృదయం, ఈ 3 కూడా మన ప్రభువుకు మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఇది విశ్వాస యొక్క అర్పణ. యాజకుడిగా నేను కూడా ఆత్మ సంబంధమైన యాజకుడిని గ్రహించినట్లయితే, ఆ యాజకులు అర్పించాల్సిన అర్పణ ఏమిటంటే సజీవ యాగముగా మన శరీరాల్ని అర్పించుకోవాలి. పూర్వకాలంలో యేసుక్రీస్తు ప్రభువారు సజీవ యాగంగా సమర్పించుకున్నాడు. సజీవ యాగం అంటే అర్థం ఏంటంటే మరణించడం, తిరిగి లేవటం. అంటే ఆ సజీవ యాగంలో 2 ఉన్నాయి. మరణమే ఉంది, మళ్ళీ తిరిగి సజీవంగా ఉంటారు. ఉదాహరణకి ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు కూడా దేవుని సజీవ యాగంగా ఆయన శరీరాన్ని సమర్పించుకున్నాడు. ఆయన చంపబడినట్టే చంపబడ్డాడు, తిరిగి ఆయన బ్రతికించబడ్డాడు. అర్థమైందండి? అంటే అక్కడ 2 కలిగాయి. అలాగే యేసు ప్రభు వారు కూడా చనిపోయాడు, తిరిగి ఆయన లేచాడు. సో ఆ విధంగా మనం కూడా సజీవ యాగంగా మన శరీరాన్ని ప్రభుకు సమర్పించుకోవాలి. మన అవయవాలను ఆయనకి ఇవ్వాలి, మన పాదాలు ఆయనకి ఇవ్వాలి, మన చేతులతో దేవుని మోకరించి ఆయనకు సమర్పించాలి. మన కాళ్ళు, ఇంతకుముందు చెడ్డ స్థలాలకు వెళ్ళి ఈ కాళ్ళు దేవుని మందిరానికి నడిచి రావాలి. ఇంతకుముందు చెడ్డ మాటలు మాట్లాడిన ఈ నోరు, ఈ అవయవాలను దేవునికి అప్పగించాలి. ఇదే నోటితో ఇప్పుడు మనం స్తుతిస్తాం. అర్థమైందండి? మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవునికి సమర్పించుకోవాల్సిన ఇది నిజమైన అర్పణ. అవి నిజమైన అర్పణలు కాదు, ఇవి నిజమైన అర్పణ సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, మనం అర్పించాల్సిన అర్పణ ఏమిటంటే, ఈ మరి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ అర్పణ. విశ్వాసులు, యాజకులు, ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన యాజకులు అర్పించాల్సిన అర్పణలో 2వది ఏమిటంటే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా ఏమర్పించాలి మనం? ఏంటి మనం అర్పించేది? జీవఫలము అంటే ఆరాధన. మనం స్తుతి ఆరాధన చేస్తాం కదా. ఈరోజు ఆదివారం మనం చేసాం కదా స్తుతి ఆరాధన. దేవునికి ఆరాధన చెల్లించటం, స్తుతి యాగం చేయటం, ఇది ఒక అర్పణ. కాబట్టి ఇదేమిటంటే స్తుతి యాగము, జీవఫలము
ఆయనకు అర్పించాలి. ఇది రెండవ అర్పణ. అర్థమైందండి? కాబట్టి మన అర్పణలు ఏమిటి? విశ్వాసిగా మరి యాజకునిగా నాకున్న అర్పణ ఏమిటంటే మొట్టమొదటిగా మరి జీవఫలం అర్పించుకోవాలి, స్తుతియాగం అర్పించాలి. అది రెండవది. మూడవది, మనం యాజకులుగా మనం అర్పించాల్సిన అర్పణ ఏమిటంటే అర్పణలు యాగాల గురించి నేను మాట్లాడుతున్నాను. 16వ వచనం, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకడి, అట్టి యాగములు దేవునికి, అంటే అవి కూడా యాగం అంటే కూడా అర్పణే. వీటిని ఏమంటారంటే స్పిరిచువల్ సాక్రిఫైసెస్, ఆత్మ సంబంధమైన అర్పణలు. వారేమో భౌతిక సంబంధమైన సంబంధమైన అర్పణలు ఇచ్చేవాళ్ళు, మనము ఆత్మ సంబంధమైన బళ్ళు అర్పించాలి. యాజకునిగా నేను యాజకుని, నేనే కాదు మీరందరూ యాజకులే. మరి యాజకుడిగా నేను అర్పించాల్సిన అర్పణ ఏమిటంటే మొట్టమొదటి నా శరీరానికి అప్పగించుకోవాలి, నా మనస్సు, నా హృదయము, నా అంతరంగుల సమస్తము దేవునికి అర్పించుకోవాలి. రెండవది, నా స్తుతి యాగము జీవఫలము ఆయనకు అర్పణగా నేను అర్పించాలి. అది రెండవది. మూడవది ఏం చేయాలంటే ఉపకారమును ధర్మము చేయ మరిచిపోకుడి. మీరు ఎవరికైనా ఉపకారం చేశారనుకోండి, ఎవరికైనా ధర్మం చేశారనుకోండి, అది మీకు తెలియకుండానే అది ఒక యాగము, అది దేవునికి ఇష్టమైన అర్పణ. కొన్ని యాగాలు దేవునికి ఇష్టం ఉండవు అదే, కానీ దేవునికి ఇష్టమైన యాగం ఏంటంటే ఉపకారం, ధర్మం, ఇతరులకు మేలు చేయటం, ఇతరుల యొక్క పట్టించుకోవటం. అర్థమైందండి? అపకారం చేయవద్దు. ఏం చేయాలి? మనం ఉపకారం చేయాలి, మేలు చేయాలి. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకటి, అట్టి యాగములు అంటే అర్పణలు దేవునికి. ఇది మూడవది. ఇక నాలుగవది, మనం విశ్వాసి చెల్లించాల్సిన ఆత్మ సంబంధమైన అర్పణలు ఏమిటి ఆత్మ సంబంధమైన అర్పణలు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉన్న యాగమునై ఉన్నవి. ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమట. ఏంటి యాగము? ఏంటి అర్పణలు అంటే చందాలు, కానుకలు, దశమ భాగాలు. అర్థమైందండి? ఇవి దేవునికి చాలా ప్రియమైనవి. చూడండి, అక్కడ రాయబడిన మాట ఫిలిప్పు 4వ అధ్యాయం 15వ వచనం, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపని ఆరంభించి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకున్న విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘం వారు నాతో పాలువారు కాలేదని మీకు తెలియను. ఎలాగనగా తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితరి. అంటే దేవుని సువార్తకు మనం ఇచ్చే కానుకలట దేవుని దృష్టిలో అవి ఎంతో మనోహరమైన సువాసనలు. ఉదాహరణకి నీకు ఒక 10,000 జీతం వస్తుంది అనుకోండి. 10,000 జీతం వస్తే 1,000 రూపాయలు నువ్వు దేవుని మందిరాన్ని తీసుకుని వస్తావు, దశమ భాగం. ఆ 9,000కు ఏమి వాసన రాదు, నోట్లకు రూపాయల కట్టకు వాసన వస్తుందా? రాదు. కానీ దేవునికి ఇచ్చే 1,000 రూపాయలు అది ఎలాంటిదంటే దేవుని దృష్టిలో అది మనోహరమైన సువాసన, దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన ఇష్టమైన యాగం. కాబట్టి ఇది అర్పించే అర్పణలు. కొత్త నిబంధనలో విశ్వాసులైన వారు, యాజకులైన వారు మనం అర్పించాల్సిన అర్పణలు ఏమిటంటే మనం దేవుని మందిరాన్ని తీసుకుని వచ్చే సువార్త కొరకై మనం ఇచ్చే ఆ యొక్క చందాలు, దశమభాగాలు, కానుకలు చూసారా, అవి దేవునికి ఎంతో ఇష్టమే. అవి కూడా ఒక అర్పణ అని చెప్తున్నాడు పౌలు. ఎన్ని చెప్పుకున్నామని ఇప్పుడు 4 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, శరీరాన్ని ఆయనకు అర్పించాలి. రెండవది, జీవఫలము స్తుతియాగం ఆయనకు అర్పించాలి. మూడవది, ఉపకారము ధర్మమును ఆయనకు అర్పించాలి, అది ఇష్టం. నాలుగవది, ఆ చందాలు, కానుకలు, ధనము దేవుని మందిరాన్ని తీసుకుని వచ్చేది, దైవ సేవకులకు ఇచ్చేది, మరి సువార్త కొరకే ఇచ్చేది. అదేమిటంటే అది దేవుని దృష్టిలో ఎంతో ప్రీతికరమైన ఇష్టమునైన యాగం. అది నాలుగవది. ఇక ఐదవది చూడండి, రోమా 15వ అధ్యాయం 16వ వచనం. రోమా 15వ అధ్యాయం 16వ వచనం. రోమా 15:16వ వచనం చూడండి, చదువుతాను నేను. 15వ అధ్యాయం 15వ వచనం. ఆయనను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరబడినట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించు దేవుని చేత నాకు అనుగ్రహింపబడి కృపను బట్టి
అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడినై తిని. కాబట్టి 15వ వచనం ఉంది, అన్యజనులు అను అర్పణ. ఏం అర్పణ ఇది? మీకు అర్థమవుతుందా? ఏమిటి అర్పణ? ఆత్మ సంబంధ అర్పణ ఏమిటంటే అన్యజనులు అనే అర్పణ. కాబట్టి అన్యజనులు అనే అర్పణను మరి తీసుకొని రావాలి. అంటే అన్యజనులను, రక్షణ లేని వారిని నీ వారికి సువార్త చెప్పి, సాక్ష్యం చెప్పి, దేవుని మందిరంలో కూర్చోబెడితే, వారికి రక్షణలోకి నడిపిస్తే నువ్వు ఆ అర్పణ అర్పించినట్లే. నాకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా? రక్షింపబడిన వారు ఎవరైనా, నీవైనా నేనైనా, ఇది సేవకుని బాధ్యతే కాదు, రెస్పాన్సిబిలిటీ బాధ్యతే కాదు, అందరి బాధ్యత. మన బాధ్యత ఏమిటంటే అన్యజనులైన వారిని, దేవుని ఎరగని ప్రజలను వారి కోసం ప్రార్థించి, వారికి సువార్త చెప్పి, వారికి సాక్ష్యం చెప్పి, వారి మందిరానికి నడిపిస్తే అది నువ్వు ఒక అర్పణ అర్పించినట్లు. ఇక్కడ చెప్తున్నాడు కదా 15వ అధ్యాయం 16వ వచనం, అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరచబడి ప్రీతికరమవునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించు. నేను యాజకుడిని అయితే నేనేం చేయాలి? యాజక ధర్మాన్ని జరిగించాలి. యాజక ధర్మాన్ని జరిగించాలంటే నేను అర్పణలు అర్పించాలి. నేను అర్పించాల్సిన అర్పణలు ఏమిటంటే ఇప్పుడు చెప్పుకున్న ఈ 4-5 ఇవన్నీ అర్పించాలి. ఇక చివరిది ఇంకొకటి ఉంది, అది చెప్పి నేను ముగిస్తాను. 51వ కీర్తన గ్రంథం 51:17. కీర్తన గ్రంథం 51:17 ఇది చదవండి. ఫాస్ట్గా తీసి చదవాలి మీరు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము. కాబట్టి మనం అర్పించాల్సిన అర్పణ ఏమిటంటే గొర్రెలు మేకలు కాదు, ఆయనకు విరిగి నలిగిన హృదయం, అది దేవునికి ఇష్టమైన బలులు. కాబట్టి ఏదైనా మనం పాపంలో ఉంటే మన హృదయాన్ని విరగ్గొట్టుకొని, నలగొట్టుకొని, తగ్గించుకొని, ప్రభా నేను ఈ పాపం చేశాను, నేను హృదయంలో విరిగిపోయాను ప్రభా అని చెప్పి దేవుని వద్దకు వస్తే దేవుడు మళ్ళీ వాడుకుంటాడు. అర్థమైందండి? ఇప్పుడు యాజకుల గురించి మనం డీటెయిల్గా స్టడీ చేసాం. ఒకటి, యాజకులుగా ఉండడానికి అర్హతలు ఏమిటి? మొట్టమొదటిగా వారు కడగబడాలి, స్నానం చేయించబడాలి, మనం కూడా కడగబడాలి దేవుని ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా, మరి అదేవిధంగా యేసు రక్తం ద్వారా మనం పవిత్రపరచబడాలి. అది మొదటిది. రెండవది, వారు ప్రత్యేకమైన నిలువుటంగిని వారు ధరిస్తారు. విశ్వాసులంగా మనం ధరించాల్సింది ఏమంటే రక్షణ వస్త్రము, నీతి అనే పైబట్ట. ఇంకా చెప్పుకున్నాం పరిశుద్ధత, దయాళత్వము, దీన మనస్సు, ప్రేమ, వీటిని ధరించుకోవాలని చెప్పుకున్నాం. మూడవది, వారు అభిషేకం పొందుతారు. మనం కూడా పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకింపబడిన వారం. నాలుగవది, మనం అర్పించే అర్పణలు ఏమిటి? వాళ్ళు అర్పించే అర్పణలు మేకలు, మరి గొర్రెలు అవి అర్పిస్తారు. మనం అర్పించే అర్పణలు ఏమిటంటే సజీవయాగంగా మన శరీరాన్ని అర్పించుకోవాలి మొదటిది. రెండవది, జీవఫలము స్తుతియాగం అర్పించాలి. మూడవది, ఉపకారము ధర్మము చేయుట మిక్కిలి ఇష్టమైంది, అది మూడవది. నాలుగవది చందాలు, కానుకలు, దశమభాగాలు, అవి 4. ఐదవది, అన్యజనులు అని అర్పణం. ఆరవది, విరిగి నలిగిన హృదయంతో, అవి దేవునికి ఇష్టమైన బలులు. కాబట్టి మరి ఏదో మనం చదువుకుంటున్నాం, చాలాసార్లు ప్రార్థన చేస్తాం, మనం ప్రభా ఆరాధన చేస్తాం, రాజులైన యాజక సమూహంగా నన్ను చేస్తావు. ఏమిటి రాజులైన యాజక సమూహంగా చేస్తామంటే ప్రతి వచనానికి, ప్రతి పదానికి, బైబిల్లో ఉన్న పదానికి దాని లోతైన అర్థాన్ని మనం తెలుసుకోవాలి. ఉదయకాలం చీకటి గురించి, వెలుగు గురించి ఏమిటో మనం తెలుసుకున్నాం. మధ్యాహ్నం యాజకత్వం గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి దేవుడు నిన్ను సజీవమైన రాళ్ళ వలె దేవుని ఆత్మమందిరంగా కట్టబడుతున్నాడు. కాబట్టి పరిశుద్ధ యాజకులుగా ఉండటానికి నేను నిర్మించాడు, నేను నియమించాడు, ఏర్పరచుకున్నాడు. అయితే నువ్వేం చేయాలంటే మరి ఈ ప్రాసెస్ గుండా వెళ్ళాలి. ఒకవేళ ఈ యొక్క మధ్యాహ్నం బలలో చేయి వేయకముందు ప్రభా నేను కడగబడలేదు, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగని ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఇంకా కడగబడకపోతే ప్రభా నీ రక్తంలో నన్ను కడుగు, నీ వాక్యం ద్వారా నన్ను కడుగు, నీ ఆత్మ ద్వారా నన్ను పవిత్రపరచు అని ప్రార్థన చేద్దాం. రెండవది, ఇంకెవరికైనా ఈ రక్షణ వస్త్రము, నీతి అనే పైబట్ట వారు ధరించకపోతే ప్రభా నాకు ప్రత్యేకమైన వస్త్రం, ఆ ఉల్లాస వస్త్రం, నీతి వస్త్రం, రక్షణ వస్త్రం, మహిమ వస్త్రం నాకు అనుగ్రహించు ప్రభా అని ప్రార్థన చేద్దాం. దేవుడు ఇస్తాడు. మూడవది, ప్రభా నాకు అభిషేకం లేదు, నీ ఆత్మ ద్వారా నన్ను అభిషేకించు, నీ పరిచర్యకు నన్ను సిద్ధపరచు ప్రభా అని ప్రార్థన చేద్దాం. అంతమాత్రమే కదా. నాలుగవది ఏమిటంటే అర్పణలు. అన్యజనులు మన విశ్వాసం చేసే అర్పణలు ఏమిటి? అన్యులైన మరి విశ్వాసులంగా యాజకులుగా మనం అర్పించే అర్పణలు. ఆ విధంగా మనం
సరైన విధంగా మనం అర్పించి ఆ విధంగా మనం దేవుడు ఆ విధంగా మరి ఆత్మ సంబంధమైన యాజకులు అర్పించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్యమును దీవించి ఆస్వాదించునుగాక.